ప్రియా గారు కానీ లేకపోతే నటరాజ్ మాస్టర్ వీళ్ళిద్దరూ మిమ్మల్ని కొన్నిసార్లు డ్రామా అనే ఆ మాట ఉపయోగించడం అవి కనిపించాయి. బయటకు వచ్చిన తర్వాత నటరాజ్ మాస్టర్ కూడా మీ గురించి అలాంటి ఈ టైప్ ట్రోల్స్ జరిగాయి. దీని మీద మీ రియాక్షన్ ఏంటి? మీ అందరికీ గుడ్ న్యూస్, ఊసరవెల్లి బయటికి వచ్చిండు. పింకీ ఒక్కళ్ళే మిమ్మల్ని మీకు ఓటేసి ఈ నామినేషన్లోకి రావడం జరిగింది కదా, ఈ ఒకటి బేస్ చేసుకుని మీరు ఎలిమినేట్ అయిపోయారు. ఇది నిజంగానే ఓట్లు తక్కువ రావడం వల్లే జరిగి ఉంటుందా, లేకపోతే బిగ్ బాస్ హౌస్లో నిజంగా రాజకీయాలు ఏవో జరుగుతున్నాయి అనడానికి ఇది ఏమన్నా ఉదాహరణ అనుకోవాలా? అండ్ రాజకీయాలు ఏమన్నా లోపల పింకీ మానస్ మధ్య ఉన్నది ప్రేమ స్నేహమా? నేను అదే చూస్తుంటా ఎంతసేపు. ఫస్ట్ సీజన్ నుంచి కంపేర్ చేస్తే బిఫోర్ సీజన్ వరకు, లాస్ట్ సీజన్ వరకు కూడా చాలామంది మధ్యలో మంచి బాండింగ్ ఉంది. ఇలాంటి టాస్క్లు కూడా చాలాసార్లు పెట్టారు. కానీ ఈ సీజన్లో ఎక్కడ అలాంటి బాండింగ్ని బ్రేక్ చేసే టాస్క్లు ఏవి రాలేదు ఇప్పటి వరకు. నేను మీకు అదే చెప్తున్నా కదా, బిగ్ బాస్లో ఏంటంటే ఓట్లు ఎవరికి ఎక్కువ పడుతున్నాయో వాళ్ళని చూసి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ వాళ్ళతో కలిసి తిరగడం ఒక స్ట్రాటజీ. ఇంకొకటి ఏదైనా ఒక లవ్ ట్రాక్ లాంటివి ఏమైనా నడిపిస్తూ ఉంటే ఉంటారు ఎక్కువ రోజులు అనే స్ట్రాటజీస్ వినిపిస్తూ ఉంటాయి. అది అలాంటివి చెయ్యకపోవడం వల్లే విశ్వ తొందరగా బయటకు వచ్చేసారు అని అనుకోవాలా? అలాంటివి అంటే నేను నాలాగా ఉన్నా, అందుకే బయటకు వచ్చినా కానీ హ్యాపీగా ఉన్నా. యాక్చువల్గా జెస్సీని సేవ్ చేయడం కోసం మిమ్మల్ని బలి చేశారు అని చెప్పేసి ఒక చిన్న టాక్ ఒకటి వినిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు దీని గురించి? నేను అదే చెప్తున్నా, అక్కడ ఇన్ కేస్ రీఎంట్రీ ఉంటే అది ఖచ్చితంగా మీరే అవుతారని చెప్పి ఇప్పుడు టాక్ ఉంది. సో రీఎంట్రీకి ఎలాంటి ప్రిపరేషన్స్తో వెళ్ళబోతున్నారు ఇన్ కేస్ వెళ్తే? బిగ్ బాస్ హౌస్లోకి నీకు వెళ్ళడం విన్నింగ్ లూజింగ్. హలో విశ్వ గారు, హౌ ఆర్ యూ? హలో, ఐమ్ డూయింగ్ గ్రేట్, థ్యాంక్ యూ. మీరు ఎట్లున్నారు? మేము చాలా బాగున్నాం. హ్యాపీగా మేము ప్రతిరోజు బిగ్ బాస్ చూసుకుంటూ కాసేపు టైంపాస్ చేస్తూ ఉంటారు చాలామంది, అందులో నేను కూడా. అయితే చాలామంది డైజెస్ట్ చేసుకోలేకపోయారు ఆడియన్స్, విశ్వ ఇంత తొందరగా బయటకు వచ్చేసారా అని చెప్పి. మీరైనా అసలు ఊహించారా ఇంత తొందరగా అసలు నేను వస్తాను బయటికి, ఏదో ఒకటి జరిగైనా నేను బయటకు వస్తానేమో మధ్యలోంచి అని అనుకున్నారు అసలు ఎప్పుడైనా? అసలు ఏ పాయింట్లో కూడా నేను అనుకోలేదు బయటకు వస్తాను. అండ్ ఎట్లయితే పబ్లిక్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ఆడియన్స్, ఇంకా సేమే నాకు కూడా అసలు ఇప్పటివరకు డైజెస్ట్ అవ్వలేదు. ఓకే, ఇంకా స్టిల్ అందులోనే నేను ఇంకా డైలిమాలో ఉన్నా, నేను నిజంగానే బయటకు వచ్చేసినానా అని చెప్పి నేను కూడా డైలిమాలో ఉన్నా. ఓకే, అది ఒక మంచి బెస్ట్ కంటెండర్గా, ఒక బెస్ట్ కెప్టెన్గా, రేషన్ మేనేజర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మీకు నిజంగానే ఇంత మంచి పేరుండి కూడా మీకు తక్కువ ఓట్లు పడ్డాయి అనుకుంటున్నారా? తక్కువ ఎక్కువ అని నేను అనుకోను. అంటే మేబీ నేను లాస్ట్ టైం వరకు ఎప్పుడైతే సేవ్ అయినానో జనాల్లో అంటే ఓట్స్ కూడా స్ప్లిట్ అవుతూ ఉంటాయి. సో దాని ఆల్మోస్ట్ 19 మెంబర్స్ ఎవరైతున్నారో మ్యాక్సిమం అందరము యాక్టర్స్మే. అండ్ ఆడియన్స్ అందరు యాక్టర్స్ని లైక్ చేస్తారు. సో మేబీ ఓట్స్ షేర్ అయినాయి అనుకుంటున్నాం. మేబీ అంటే లాస్ట్ టైం విశ్వాకి ఇచ్చినాం కదా, ఈసారి వేరే వాళ్ళకి ఇద్దాం అనుకొని ఓట్స్ షేర్ అయ్యి ఉంటాయి. అండ్ కంపేర్ టు డిజిటల్ సోషల్ మీడియాలో అందరితో కంపేర్ చేసుకుంటే అది కొంచెం సోషల్ మీడియాలో తక్కువ ఉంది కాబట్టి మేబీ వాళ్ళు అనుకుంటున్న పాయింట్ కూడా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. మేబీ నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువ ఉండడం వల్ల నాకు ఓట్స్ తక్కువ వచ్చినాయని వాళ్ళు అనుకుంటున్నారు. మేబీ అది కూడా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. మేబీ వన్ ఆఫ్ ది రీజన్స్ కావచ్చు. అది కూడా అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే నేను టీవీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యి ఉన్నాను కదా. సో సోషల్ మీడియాలో అంత లేదు కాబట్టి ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. కానీ ఈ విషయం మీరు లాస్ట్ సీజన్స్ గమనించి ఉంటే గనక ఇది కూడా కొంచెం శ్రద్ధ పెట్టి కొంచెం ముందు బాగా బిల్డ్ చేసుకుని వెళ్ళుంటే బాగుండేదేమో. నేను ఏమనుకున్నా అంటే మన పర్ఫార్మెన్స్, మనం ఎలా ఉంటున్నాం ఇంట్లో, మన టాస్క్లు మనం ఎలా ఆడుతున్నాము, అండ్ ఇంటిని ఎలా చూసుకుంటున్నాము, ఇవన్నీ కన్సిడర్ చేస్తారు అని నేను దాంట్లో అంటే నన్ను నేను బిలీవ్ చేయడం, ఎప్పుడు నన్ను నేను బిలీవ్ చేసుకుంటాను అనమాట. సో ఇఫ్ యు ఆర్ రైట్, చూసే వాళ్ళకి కూడా రైట్ అనిపిస్తే వాళ్ళందరూ ఓట్లు వేస్తారు కదా. సో అంతవరకు వెళ్ళలేదు. అంటే సోషల్ మీడియాలో బాగా స్ట్రాంగ్ ఉంటేనే గెలుస్తారు అనుకున్నాను. అంటే కౌశల్ అని ఎప్పుడైతే గెలిచినారో, ఈవెన్ ఆయన సోషల్ మీడియాలో అంత పెద్ద ఇదేం కాదు. కన్సిడర్ చేసుకుంటే అన్ని సీజన్స్లో కూడా మీరు చూసుకుంటే లాస్ట్ ఇయర్ మన ఇంతకుముందు రాహుల్ కానీ, అఖిల్ కానీ, రాహుల్ కానీ, అంటే గెలిచిన ప్రతి ఒక్కరు ఎవరు, శివబాలాజీ అన్న కానీ
ఆ వాళ్ళతో కంపేర్ చేస్తే వేరే వాళ్ళు చాలా ఎక్కువ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు. సో అలా జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. సో వీ నెవర్ సే దట్ సోషల్ మీడియాలో స్ట్రాంగ్ ఉంటేనే మీరు గెలవడము అనేది కరెక్ట్, అండ్ లేకపోవడం వల్ల ఓడిపోవడం అనేది కూడా కరెక్ట్ అయింది. ఓకే. ఇంకొకటి, పింకీ ఒక్కళ్ళే మిమ్మల్ని మీకు ఓటేసి ఈ నామినేషన్లోకి రావడం జరిగింది కదా, ఈ ఒకటి బేస్ చేసుకుని మీరు ఎలిమినేట్ అయిపోయారు. ఇది నిజంగానే ఓట్లు తక్కువ రావడం వల్లే జరిగి ఉంటుందా, లేకపోతే బిగ్ బాస్ హౌస్లో నిజంగా రాజకీయాలు ఏవో జరుగుతున్నాయి అనడానికి ఇది ఏమన్నా ఉదాహరణ అనుకోవాలా? బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ ఏ రాజకీయాలు చేయరు, ఎందుకంటే ఏ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉండదు, ఏ కంటెస్టెంట్ కూడా ఏ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉండదు. అండ్ రాజకీయాలు ఏమైనా లోపల కంటెస్టెంట్స్ మధ్యలో ఏమైనా జరిగింటే అది మనం చెప్పలేము. అది ఎందుకంటే మనం ఆ కన్వర్జేషన్స్లో ఉన్నా, మనం విన్నా, ఎవరైనా చెప్పినా మనకు తెలిసేది. సో ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి మిగతా వాళ్ళందరితో బాగుండి అట్లుండి ఇంకెవరైనా ఒకరు నామినేట్ చేయాలి. నామినేట్ చేయడానికి అసలు రీజన్ అన్న ప్రాపర్గా ఉంటే బాగుంటుందని ఫీల్ అయినా. ఇంకెప్పుడైతే అన్నదో మీరు స్ట్రాంగ్ అని చెప్పి నామినేట్ చేసింది. సో షణ్ముఖ్ ఎప్పుడైతే తనని నామినేట్ చేశాడో, అన్నయ్య మీరు నన్ను స్ట్రాంగ్ అని మీరు నామినేట్ చేస్తున్నారు, నేను ఎలిమినేట్ అయితే బయటికి వెళ్ళి నేను పర్ఫార్మెన్స్ ఇచ్చుకోవాలా, ఎక్కడ చూపించుకోవాలి నేను ఎంత స్ట్రాంగ్ అని అనింది. సో షణ్ముఖ్ చేసినప్పుడు తను అన్న సేమ్ థింగ్, మరి నేను స్ట్రాంగ్ అని ఒక్కటే ఓటు వల్ల ఈరోజు నేను బయట ఉన్నా. సో అది ఎంతవరకు కరెక్ట్, ప్రాపర్ ఇంకే రీజన్లు దొరకలేదా? అలా అంటే ఇంట్లో ఇంకా చాలామంది ఉన్నాం, నేను కాకపోతే తనను వదిలేసి ఇంకో 9 మెంబర్స్ ఉన్నాం. మీకు ఎవరిలో తప్పుగా అనిపించలేదా? ఎంతమంది నేను తప్పు అని చాలా తప్పు అన్న వాళ్ళు నీకు తప్పు అనిపించలేదా అని నేను చాలా ఫీల్ అయినా. అంటే ఈ ఒక్క పాయింట్ పట్టుకొని స్ట్రాంగ్ అని నామినేట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్టో అది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను ఇంకా. ఓకే. అయితే ఫిజికల్ టాస్క్ వచ్చేసరికి విశ్వాని ఏం చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసినా మిమ్మల్ని కొట్టడం కష్టం. ఎంత పెద్ద వాళ్ళు వచ్చినా మిమ్మల్ని లాగలేకపోతున్నారు, పోటీ పడలేకపోతున్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? అంటే నేను ఎప్పుడు టాస్క్లు అన్నా ఎండ్ ఆఫ్ ద డే నాకు నేనే పోటీ అనుకుంటా ఎప్పుడు. అంటే అలా అంటే ఎదురుగా వాళ్ళు వీక్ అని కాదు, ఎందుకంటే మన పైన మనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే అంత మంచిది. అండ్ అట్లుంటే ఏమవుతుందంటే ఏ పాయింట్ ఆఫ్ గేమ్లో ఏ పాయింట్లో కూడా మనం గివప్ ఇయ్యం. నా చేతులు బాగాలేకపోయినా, నా కాళ్ళు బాగాలేకపోయినా, ఎన్ని దెబ్బలున్నా నాకు నేనే లోపల తిట్టుకుంటాను, రే చేయవాయి ఏం కాకపోతే వేస్ట్, మరి ఎందుకు వచ్చినాం, ఎంతసేపు నా పైన నేనే కాన్సన్ట్రేట్ చేస్తుండే. అట్లని చెప్పి ఎదురుగా వాళ్ళు వీక్ అని కదా. ఇప్పుడు మానస్ బాగానే ఆడతాడు, ఫిజికల్ టాస్క్ వస్తే మానస్ బాగా ఆడతాడు, సన్నీ బాగా ఆడతాడు, శ్రీరామ్ బాగా ఆడతాడు, ఈవెన్ రవి ఆల్సో. బట్ కంపేర్ టు వీళ్ళందరూ చేస్తారు, అందరూ 100% ఇస్తున్నారు ఈ సీజన్లో. అది ఒక బెస్ట్ పాయింట్ ఏంటంటే 100% ఇస్తున్నారు. కొంతమంది వేరే వాళ్ళ కోసం ఆడుతున్నారు. ఓకే, ఎవరెవరు వాళ్ళు చూసుకుంటే పింకీ ఎంతసేపు మానస్ అనేది ఏంటంటే ఆ విషయంగా తను చాలా ఫీల్ అవ్వడం, ఎన్ని విజువల్స్ చాలా ఎక్కువే చూపించారు, నేను తప్పు చేస్తున్నానా అని అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అడగడం, అవన్నీ చేసేది మాత్రం అదే. ఓకే, అంటే నేను అనేది ఏంటంటే దట్స్ వెరీ గుడ్. నీకు ఒకళ్ళ పైన కన్సర్న్ ఉంది, ఒకళ్ళ పైన లవ్ అనేది చాలా మంచిది. కేరింగ్ అంటారు దాన్ని, మంచిదే అది. మానవత్వం కూడా అంటారు అని నిన్న తీసుకోవచ్చు. అదే అందరూ ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళు కూడా మనుషులేగా. ఇప్పుడు మానస్ తిట్టినా లేకపోతే వేరే వాళ్ళని క్లోజ్ ఉన్న వాళ్ళు తిట్టినా నువ్వు హార్ట్కి తీసుకో, లైట్ తీసుకుంటావు. అంటే నేను అనేది ఏంటంటే అందరిని ఈక్వల్గా చూస్తే బాగుంటుంది. ఒకరినొకలాగా చూస్తే అది నాకు అది నిజమా యాక్టింగ్ అని కూడా అనిపిస్తుంది ఒక్కోసారి. ఇట్లా చేస్తుర్రు, కావాలని టార్గెట్ చేసి ఇది ఒక్కడే ఉన్నాడు, ఇది ఒక్కటి దొరికింది స్ట్రాంగ్ అని చెప్పి చేయడం అని ఇంక చేస్తుంటే ఎప్పుడు ఫీల్ అవుతుండే నేను అదే. సో స్ట్రాంగ్ వీక్ అని ఇట్లా ఏం లేదు, గేమ్ అందరు బాగా ఆడుతారు. బట్ ఎప్పుడు మీరు అన్నట్టే నేను వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అని నేను చెప్పగలుగుతాను. పింకీ మానస్ మధ్య ఉన్నది ప్రేమ స్నేహమా వాళ్ళకే తెలియాలి. మీ అబ్జర్వేషన్ మధ్యలో నేను ఎప్పుడు ఉండను. ఓకే, నేను అదే చూస్తుంటా ఎంతసేపు ఇదే పని. నేను అనేది ఏంటంటే బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నప్పుడు ఎవరో గెలవాలని మనం రాము, ప్రతి ఒక్కరికి విన్ అవ్వాలని ఉంటుంది. ఆ విన్ అవ్వాలన్నది తనకు తాను నేను విన్ అవ్వాలి అన్నది నాకు అనిపించలేదు పింకీ లోపల. ఎంతసేపు మానస్ ఇష్టం మానస్ ఏది చెప్తే మానస్కి ఇది చేద్దాం అది చేద్దాం అంటే నీకు నువ్వు చేసుకుంటే నీకు నువ్వు ఉంటే స్ట్రాంగ్ ఉంటావు కదా. నా పాయింట్ ఎప్పుడు అదే అంటా. ఇంకా వేరే వాళ్ళ మాటలు వినడం, ఆ మాటలు వినడం కాకుండా నీ మనసు మాట విని నీకు ఏదనిపిస్తే అది చేయని ఎప్పుడు చెప్తుంటాను. బట్ అంత చెప్పే వరకు నేను చెప్పగలుగుతా, కానీ తన గేమ్ నేను ఆడలేను కదా. ఓకే, సో పింకీ ఏమో మానస్కి ఇలా పనులు చేస్తూ ఉంటుంది ఒకటి, ఇంకోటి సన్నీ మానస్తో క్లోజ్గా మూవ్ అవ్వడం కూడా కనిపించింది బాగానే. సో తనతో ఉండడం వల్ల, మానస్తో ఉండడం వల్ల వీళ్ళకి ప్లస్లా మైనస్ అనుకోవాలా?
ఎండ్ ఆఫ్ ద డే వీక్స్ పోతున్నా కొద్దీ ఎవరెవరి కోసం స్టాండ్ తీసుకోరు, అది ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ పాయింట్ వచ్చేవరకు ఏమైపోద్ది అంటే చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి, చాలా సీజన్స్లో కూడా చూసాం. అంత క్లోజ్ అయిపోయేసరికి ఏమైపోద్ది, అది తప్పు కాదు కానీ దానికి లిమిట్స్ ఉండాలి. సో నిన్ను నువ్వు నామినేట్ చేసుకుంటావు, నీ ఫ్రెండ్ నామినేట్ చేస్తావు అనే సిచ్యువేషన్ వరకు వచ్చింది అనుకో, అప్పుడు ఇంకా గుండె పలిగిపోతుంది. నేనేమంటా అంటే ఏ దానికైనా ఒక లిమిట్స్ ఉంటే బాగుంటుందని నేను అనుకుంటాను. అందుకే నేను ప్రతి ఒక్కరితో అందరితో బాగుంటాను నేను. ఎందుకంటే నేను ఎప్పుడైతే ఇంట్లో నుంచి బయటకు వచ్చినో ప్రతి కంటెస్టెంట్ కల్లా నీళ్ళు ఉన్నాయి. దే ఫెల్ట్ సాడ్. ఎందుకంటే ఐ వాజ్ బీయింగ్ గుడ్ విత్ ఎవ్రీ వన్. టాస్క్ అయ్యే వరకు నా టాస్క్ నేను ఆడతా, తర్వాత ఐ విల్ బీ గుడ్ విత్ ఎవ్రీ వన్. మీరు అన్నది ఆ పాయింట్ ఇంతకుముందు ఫస్ట్ సీజన్ నుంచి కంపేర్ చేస్తే బిఫోర్ సీజన్ వరకు, లాస్ట్ సీజన్ వరకు కూడా చాలామంది మధ్యలో మంచి బాండింగ్ ఉంది. ఇలాంటి టాస్క్లు కూడా చాలాసార్లు పెట్టారు. వాళ్ళ కోసం వీళ్ళు హెయిర్ కట్ చేసుకోవాలి, ఇలాంటి కష్టమైనవి కొన్ని చాలా టఫ్గా ఇచ్చారు. సీజన్ అంతా నామినేట్ చేసుకోవాలి, సెల్ఫ్ నామినేషన్, ఇలాంటి టాస్క్లు. కానీ ఈ సీజన్లో ఎక్కడ అలాంటి బాండింగ్ని బ్రేక్ చేసే టాస్క్లు ఏవి రాలేదు ఇప్పటి వరకు. మధ్యలో ఒకటి వచ్చింది కదా, అంటే లెటర్స్ వచ్చాయి. సో ఎవరైతే లెటర్ తీసుకుంటారో వాళ్ళు సేఫ్, తీసుకున్న వాళ్ళు నామినేట్ అయ్యేది వచ్చింది. సో అది అయ్యింది కూడా ఒకసారి. ఓకే, కానీ ఎందుకో ఈ సీజన్లో మాత్రం ఎవరి మధ్య అంత బాండింగ్ కనపట్లేదు నిజంగానే. నేను మీకు అదే చెప్తున్నా కదా, చూడడానికి అన్నీ బాగానే ఉంటాయి, కనిపించేయాలని నున్నగానే కనిపిస్తాయి, కానీ దగ్గరకు వచ్చేసరికి డిఫరెంట్గా అయిపోవడం. ఏ స్టేజ్లో అయినా ఏ పాయింట్లో అయినా సేమ్ ఉంటే బాగుంటుంది, కానీ చేంజ్ అవుతూ చాలా అవుతున్నాయి అక్కడ. అన్నీ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ కాగానే మళ్ళీ కలిసే ఉంటారు మంచిగానే. అది మరి ఐ డోంట్ నో. ఓకే, మామూలుగా బిగ్ బాస్లో ఏంటంటే ఓట్లు ఎవరికి ఎక్కువ పడుతున్నాయో వాళ్ళని చూసి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ వాళ్ళతో కలిసి తిరగడం ఒక స్ట్రాటజీ. ఇంకొకటి ఏదైనా ఒక లవ్ ట్రాక్ లాంటివి ఏమైనా నడిపిస్తూ ఉంటే ఉంటారు ఎక్కువ రోజులు అనే స్ట్రాటజీస్ వినిపిస్తూ ఉంటాయి. అది అలాంటివి చెయ్యకపోవడం వల్లే విశ్వ తొందరగా బయటకు వచ్చేసారు అని అనుకోవాలా? అలాంటివి అంటే నేను నాలాగా ఉన్నా, అందుకే బయటకు వచ్చినా కానీ హ్యాపీగా ఉన్నా. ఓకే, సో ఒకవేళ ఆ స్ట్రాటజీ లాగా అలా ఎవరు కోట్స్ వీళ్ళు ఎంబడి ఉంటే మనకి సేవ్ అవుతాము, వాళ్ళ ఫ్యాన్ బేస్ మనకి ఇది అవుతుంది అనే దాంట్లోకి అసలు నాకు ఐడియా కూడా లేదు. ఒకవేళ ఉన్నా నేను చేసేవాడిని కాదు. యాక్చువల్గా జెస్సీని సేవ్ చేయడం కోసం మిమ్మల్ని బలి చేశారు అని చెప్పేసి ఒక చిన్న టాక్ ఒకటి వినిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు దీని గురించి? అంటే నాకు అక్కడ ఏం అనిపించలేదు. ఎవరు సేవ్ చేశారు అంటున్నారు? జెస్సీని సేవ్ చేయడానికి మేబీ బిగ్ బాస్ ప్లాన్. బిగ్ బాస్ జెస్సీని సేవ్ చేయడానికి అంటే నేను అదే చెప్తున్నా, దెర్ ఈజ్ నో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరు బిగ్ బాస్ త్రూ మాకు కానీ, మాకు బిగ్ బాస్తో. బిగ్ బాస్ ఓన్లీ ఏం టాస్క్ చేయాలి ఏం చేయాలో చెప్తారు, కానీ వీళ్ళతో ఇట్లా ఉండు వాళ్ళతో అట్లుండని బిగ్ బాస్ చెప్పడు. సో బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్తో అసలు అలాంటి ప్రాబ్లం ఎవ్వరికీ లేదు. మేబీ ఇంట్లో ఎవరన్నా అట్లా అనుకుని ఉంటారేమో, కానీ బిగ్ బాస్ అట్లా ఎప్పుడు నాకైతే అనిపించలేదు మరి. ఓకే, విశ్వాన్ని చూస్తే మొదట్లో అంతా నాగార్జున గారు చెప్పే వరకు మీరు చాలా ఫాస్ట్గా ఎమోషనల్ అవ్వడం ఎక్కువసార్లు కనపడింది. తర్వాత ఆయన చెప్పాక కొన్ని రోజులు బాగానే కంట్రోల్ అయ్యారు. కాకపోతే ఎవరు వెళ్ళిపోయినా మీకు ఫస్ట్ మీరు ఏడవడం లాంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా కనిపించాయి. యాక్చువల్గా అది మీకు నెగిటివ్ అయిందా పాజిటివ్ అయిందా? ఎలాంటి టాక్ వినిపించింది మీరు బయటకు వచ్చాక? బయటికి వచ్చాక 90% అయితే విశ్వ బయటికి రావడం డైజెస్ట్ చేసుకోవట్లేదు ఎవరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 10% ఒక 8% అదేదైతే అంటున్నారు కదా అట్లా ఎమోషన్ అవ్వడం అనేది. ఇంట్లో మనకి ఏముండే, ఇంట్లో సభ్యులు తప్పితే ఇంకేముండరు అక్కడ. ఓకే, ఆ గోడల మధ్య ఉన్న జనాలు అంతే, కంటెస్టెంట్స్. సో సమ్ పాయింట్ ఆఫ్ టైంలో ఏదో సిచ్యువేషన్ ఇంకా మనతోని వేరే వాళ్ళు మాట్లాడడం వల్ల, లేకపోతే ఆ సిచ్యువేషన్ నాకు ఆల్రెడీ బయట జరిగిన సిచ్యువేషన్ లోపల వేరే వాళ్ళని చూడడము, దానివల్ల నా జ్ఞాపకాలే ఉంటే అవి గుర్తు రావడము. ఎస్పెషల్లీ ఫస్ట్ నేను ఏడ్చింది నా తమ్ముడు, లేడు, ఈజ్ నో మోర్, చనిపోయాడు. ఆ లవ్ అనేది ఒకళ్ళిద్దరిలో నాకు కనిపించేసరికి ఆబ్వియస్గా, అంటే లవ్ కనిపించినందుకు నేను ఏడవలే, నాకు మా వాడు గుర్తొచ్చాడు. సో ఆబ్వియస్గా నా సొంత తమ్ముడు వాడు లేడు, నా బ్యాక్ బోన్ వాడు. ఎప్పుడు నాకు బయట ఉన్నప్పుడల్లా వాడే మొత్తం చూసుకునేటోడు, ఈజ్ నో మోర్. అట్లాంటప్పుడు ఆబ్వియస్గా నేను కనెక్ట్ అవుతా, ఇట్స్ మై ఎమోషన్ అంతే. తప్పితే బయట చాలామంది అది ఏడవడము, మొగోళ్ళు ఏడవడము, ఆడోళ్ళు ఏడిస్తే బాగుంటుంది
మొగోళ్ళు ఏడవడం అనేది కరెక్ట్ కాదు, ఏడ్చే మొగోని నమ్మొద్దు అంటే మొగోడు మనిషి కాదా, వానికి హార్ట్ ఉండదా? ఇప్పుడు అందరికి ఉండదేమో, మేబీ భార్య మీద అంత కేరింగ్ అంత లవ్ ఉండదేమో, అలా బిడ్డల మీద కొంతమందికి ఉండదో లేదా వాళ్ళు ఉండగలుగుతారేమో కొన్ని రోజులు. నా జానర్ అది కాదేమో, నా జానర్ అది కాదు. నాకు ఎందుకు అవన్నీ గుర్తొస్తుండే అంటే అక్కడ ఫ్రెండ్షిప్ బాండింగ్ చూస్తుండే, నేను కేరింగ్ చూస్తుండే. ఆబ్వియస్గా నాకు కూడా నా వైఫే గుర్తు ఎందుకు వస్తుందంటే తనే నా బెస్ట్ ఫ్రెండ్, తనే నా లవరు, తనే నా వైఫ్, తనే నా ఫస్ట్ కూతురు నాకు. సో అవన్నీ బాండింగ్ చూసినప్పుడు ఆబ్వియస్గా నాకు గుర్తొచ్చింది. నేను వెళ్ళి నా ఎమోషన్ నాకు వస్తే ఒకవేళ యాక్టింగ్ అంటే ఎన్నిసార్లు కళ్ళలో నీళ్ళు వస్తాయండి, మాటికి ఇంక రావడానికి నేను ఏమన్నా ట్యాప్ ఉంటుందా నాకు ఇక్కడ క్లిప్పంగా నీళ్ళు రానికే? అది నా ఎమోషన్ అది. సో అది తీసుకునే వాళ్ళు ఎలా తీసుకున్నారో పక్కకు పెడితే నాకు తెలుసు అది నా జెన్యూన్, నాకు గుర్తొచ్చి నాకు అయింది కాబట్టి ఐఎమ్ నాట్ ఫీలింగ్ బ్యాడ్. ఎవరో నన్ను తప్పు అంటున్నారంటే నేను తప్పు చేస్తే నేను బాధపడాలి, నాకు తప్పు అనిపించలే ఎందుకంటే నా ఎమోషన్ అది. సో నేను ఫీల్ అవుతలేను అసలు దాన్ని. ఓకే, ప్రేక్షకుల నుంచి వచ్చేది అది వదిలేద్దాం. మీ లోపలున్న కంటెండర్సే ప్రియా గారు కానీ లేకపోతే ఆయన నటరాజ్ మాస్టర్, వీళ్ళిద్దరూ మిమ్మల్ని కొన్నిసార్లు డ్రామా అనే ఆ మాట ఉపయోగించడం అవి కనిపించాయి. బయటకు వచ్చిన తర్వాత నటరాజ్ మాస్టర్ కూడా మీ గురించి అలాంటి కొంచెం ఈ టైపు ట్రోల్సే జరిగాయి. దీని మీద మీ రియాక్షన్ ఏంటి? బేసిక్గా ఒక పర్సనల్స్ గురించి మాట్లాడే వ్యక్తుల గురించి, ఆ పర్సనాలిటీస్ గురించి నేను ఐ డోంట్ స్పీక్ బికాస్ మాట్లాడినా నాకు అంత దానికి వాల్యూ అనిపించదు. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ప్రియా గారికి అట్లా అనిపించిందేమో, ఆమె అనిందేమో, బట్ ఐ డోంట్ కేర్ అబౌట్ దట్ ట్రోల్స్, వాట్ ఎవర్ ప్రియా గారు సెడ్. తనకు అనిపించిందేమో, బట్ నేను ఎప్పుడు బాధపడతా అంటే నేను రిసీవ్ చేసుకుంటే నేను బాధపడతాను. నాకేందో నేను తెలుసు డ్రామా ఇప్పుడే అన్నా కదా, ఎన్నిసార్లు ఏడుస్తారు, ఎన్నిసార్లు రాగలుగుతాయి. హ్యూమన్ కనెక్షన్ అనేది మీరు అన్నట్టు ప్రియా గారు అదే 2-3 రోజులు ఉండగానే అంత ఏడుపు వచ్చేస్తుందా, అంత కనెక్షన్స్ అయిపోతాయా అని అన్నారు కదా. ఒక మనిషితో బాండింగ్ అవ్వడానికి కొన్నిసార్లు సెకండ్స్లో అయిపోతాయి, కొన్నిసార్లు సంవత్సరాలు పట్టేస్తాయి. సో యూ కాంట్ డిసైడ్ సమ్వన్స్ క్యారెక్టర్ కదా. అది డ్రామా అని మీకు అనిపించిందేమో, బట్ నేను రియల్గానే ఉన్నా. ఎందుకంటే ఆ ఏడవడమే ప్రియా గారికి కనిపించింది, బట్ దానికన్నా ముందు ఆ వీక్ అంతా నాకు సరయుకు మధ్యలో ఉన్న బాండింగ్ ఆమె కనిపించలే, ఆమె చూడలేదు. ఆమెకు అంత టైం అంటే అంతమంది కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు తన జోన్లో తను బిజీ ఉండొచ్చు, ఆ జోన్లో నేను సరియు మా బాండింగ్స్ మాకు ఉండొచ్చు. అదే ఫస్ట్ వీక్ కాబట్టి అంత ఏడవడం అంత డ్రామా చేయడం ఏంటి, నాకు ఎందుకో ఫేక్ అనిపిస్తుంది అన్నారు కదా. నాకు సరియు జరిగిన కన్వర్జేషన్స్ ఎట్లుండంటే తనకు అన్నలు లేరు, నా చెల్లెలు లేరు. నా చెల్లెలు అంటే అందుకని ప్రతి ఒక్కరిని అమ్మ 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 అని పిలుస్తా, ప్రతి ఉమెన్ని నేను అమ్మ అని పిలుస్తా. చెల్లె అయితే చెల్లెమ్మ, తల్లి అని పిలుస్తా, లేకపోతే నాకన్నా పెద్దలేదు అక్క వాళ్ళని అక్క అని పిలవడం లేదా అమ్మ అని పిలవడం తప్పితే వేరేది విలువ. సో తనకు అన్న లేరంటే అమ్మ నేను 100% ఐ విల్ బి యువర్ అన్న. ఎందుకంటే చాలా తను అందరికీ బోల్డ్, ఆమె ఇట్లా మాట్లాడుతుంది అట్లా మాట్లాడుతుంది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎంత బోల్డ్ మాట్లాడేటోళ్ళకైనా లోపలికి మనసు ఉంటుంది, ఆ మనసు సున్నితంగానే ఉంటుంది. సరే బోల్డ్ అని అందరికి అనిపిస్తుంది, తను బాగా సున్నితం. అండ్ వెళ్ళిపోయే ముందు రోజు ఏమన్నా అన్న ఒకళ్ళు నేను ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోతే నా బ్యాగ్ ప్యాక్ చేస్తావా అన్నది. సో అవన్నీ నాకు గుర్తొస్తే నేను పిండి తడపడం నాకు రాదు, ఆమెనే నాకు నేర్పించింది అన్న ఇట్లా చేయని చెప్పి. తర్వాత ఇల్లు మొత్తం పిండి తడుపుకుంటూ కూర్చున్నాను. అవన్నీ నాకు వస్తాయి. చాయ్ పెట్టి అన్న నువ్వు తాగు చాయ్ నేను పెట్టినా అంటే చాలా కనెక్షన్స్ అయిపోయినా. అంటే విత్ ఇన్ దట్ ఫ్యూ డేస్ ఆ కనెక్షన్స్ అయిపోతే సడన్గా మనిషి ఇంకా నాకు కనిపించదు అన్నప్పుడు ఎమోషన్ వస్తుంది కదా బయటికి. అది డ్రామా అంటే ఇంకా అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ కమింగ్ టు నటరాజ్ మాస్టర్, నేను తన ఏదైతే ట్రోల్స్ అంటే తను అంటున్నట్లయితే మీ అందరికి ఒక గుడ్ న్యూస్ చూసారు వెళ్ళి బయటికి వచ్చిండు అండ్ తన పాపాలు పండినాయి అని అంటే నేనేమనుకున్నా అంటే డలింగ్ అది గేమ్ అయిపోయింది, అన్ని కూసరు వల్ల నీకు ఎందుకు అనిపించింది, ఓకే ఫైన్. బట్ ఆ బ్యాగేజ్ని అట్లనే తీసుకొని పోతే మనం కలిసిన ప్రతిసారి మొహాలు ఇట్లా పెట్టుకునే మనం ఉంటాం తప్పితే ఇంకోటి ఉండదు. నాకు ఎందుకంటే నాకు తెలుసు నటరాజ్ సచ్ ఏ వండర్ఫుల్ స్వీట్ హార్ట్, చాలా మంచి వ్యక్తి. అండ్ చిన్నపిల్లల మెంటాలిటీ, చిన్నపిల్లలు అలుగుతే ఎట్లుంటుందో అది చిన్నపిల్లలు అలుగుడే తప్పితే ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీథింగ్ రాంగ్. నటరాజ్ అయితే అంటున్నాడు నన్ను డార్లింగ్ ఏమన్నా నేను ఐఎమ్ నాట్ టేకింగ్ టు హార్ట్ బికాజ్ ఐఎమ్ నాట్ లైక్ దట్. మీరు బయటకు వచ్చిన దగ్గర నుంచి ఇదే మాట చెప్తున్నారు. సో ఐఎమ్ నాట్ లైక్ దట్. అండ్ ఇవాళ కాకపోయినా ఎప్పుడైనా కలుస్తాం అండ్ అగైన్ విల్ బీ ఫ్రెండ్స్. గేమ్ అయిపోతుంది, బిగ్ బాస్ ఇంకొక రోజు అయిపోతుంది, బట్ మా బాండింగ్ అలాగే ఉంటుంది. కలిసినప్పుడు నేను మాట్లాడతా. సో
సో జస్ట్ నటరాజ్ మాస్టర్ చిన్నపిల్లల మెంటాలిటీ తప్పితే ఇంకా ఈజ్ గుడ్ పర్సన్. యా, యానీ మాస్టర్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఆవిడ మీతో కూడా 1-2 సార్లు నామినేషన్ టైంలో కూడా నన్ను అక్క అని పిలవద్దు అంటారు, మీరేమో ఇంకేమని పిలవాలి అంటారు. మీరు అక్క అని పిలవద్దు అయితే ఇంక మాట్లాడుకోమా ముందు అన్నట్టుది మీ వెర్షన్. ఆమెమో నన్ను పిలవద్దు అని చెప్పేసి ఆవిడ చాలా ఉన్నట్టుండి చాలా ఫైర్ అయిపోతారు నామినేషన్స్లో మాత్రం. చెయ్యి ఇలానే ఉంటుంది చాలా స్ట్రైట్. ఆవిడ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ ఆ రోజు నామినేషన్స్ అయిపోయినాయి కదా, సో డిన్నర్ టీంలో మేమే ఉన్నాం, నేను ఆయన యొక్క అమిత. సో నేను వెళ్ళిపోయి శ్రీరామ్తో చెప్పేసి నువ్వు పిండి తడిపేయాలి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటే సార్ నేను వెళ్ళిపోయినా అక్క ఆమె ఇట్లనే ఉంది, అక్క నువ్వు నన్ను అక్క అని పిలవద్దాను, ఓకే దట్ ఈస్ యువర్ ఒపీనియన్, నేను అక్కలని అక్క అనే పిలుస్తా, నువ్వు నాకు తిట్టినా పడకూడదు, నేను అక్కనే పిలుస్తా, ఓకే నాకు యానీ మాస్టరు ఆయన నాకు విలువనికి రాదు, ఎందుకంటే నేను అది నా ఎఫెక్షన్ నా బాండింగ్ అట్లనే ఉంటుంది, అక్కలని అక్కనే పిలుస్తా, సో అక్కనే నువ్వు నాకు అని చెప్పి 5 days వెయిట్ చేసిన. నేను 5 days వెయిట్ చేసిన, అక్క నాకు ఒక 2 నిమిషాలు టైం మాట్లాడదామని. నేను క్యాప్టెన్ కూడా అయినా, మళ్ళీ ఆ క్యాప్టెన్ అయినాక కూడా వెయిట్ చేస్తుండే. క్యాప్టెన్ అయినాక ఇప్పుడన్నారా నేను క్యాప్టెన్ అని కూర్చొని అక్క ఇది సంగతి అంటే ఇట్స్ ఓకే అని చెప్పి, సో నేను ఏది తీసుకోవాలి అదే తీసుకుంటా, తప్పు లేని నేను తీసుకోను, హ్యాపీగా ఉంటాను నేను. అది దట్ ఈస్ విశ్వ. ఓకే, సో కష్టంగా అనిపించలేదా మనసుకి? ఎందుకు అనవసరమైన గొడవలు జరుగుతున్నాయి అప్పుడప్పుడు అన్నప్పుడు నేను కూడా బాగా ఫీల్ అయినా, ఎందుకంటే అక్కనే అందరికి చెప్తుంటుంది నామినేషన్ లాగా తీసుకోండి, టాస్క్ లాగా తీసుకోండి, ఇండివిజువల్గా ఆడండి అని చెప్పి ఆయన అక్కనే అంటది ఎప్పుడు. కానీ తన పాయింట్కి వచ్చేసరికి ఎవరు నామినేట్ చేస్తే తీసుకోలేకపోతుంది నామినేషన్స్ని. తనే అంటది నామినేషన్స్ ఓన్లీ మేము నామినేషన్సే చేయగలుగుతాం, ఎలిమినేషన్ చేసేది జనాలు అని అంటది. దట్స్ ఫైన్, తనన్న కూడా తను పాటిస్తే మంచిగా ఉంటుంది కదా నా పాయింట్లో నాకు అనిపించింది. నేను తర్వాత ఏమన్నా నామినేషన్స్ మనం చేస్తాము, ఎలిమినేషన్ జనాలు చేస్తారు కదా, నామినేషన్ ఇస్ ద వే టు ఎలిమినేషన్ అక్క. సో మీరు ఎట్లా కష్టపడవచ్చునో నేను ఎట్లానే కష్టపడవచ్చునా, స్ట్రాంగ్ ఉండడానికి పంపిస్తా, స్ట్రాంగ్ అవ్వడానికి నేను ఎన్ని కష్టాలు పడ్డా నాకు తెలుసు అని ఆ రోజు అన్ని పాయింట్స్ చెప్పిన. సో ఎప్పుడు అక్కనే అదే అంటాను, నువ్వు ఇండివిజువల్ అని వేరే వాళ్ళని మీరు గ్రూప్ ఆడుతారు అనకు, నీ గేమ్ నువ్వు ఆడని ఎప్పుడు ఇదే చెప్తాను నాకు. ఓకే, సో ఫ్యామిలీని చాలా మిస్ అయ్యారు కదా, బయటకు వచ్చారు ఇప్పుడు, ఏం ప్లాన్స్ చేసుకున్నారు? ఎక్కడికైనా టూర్స్ అవన్నీ ఏం లేదు. ఫస్ట్ బయటికి రాగానే నేను ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన నెక్స్ట్ ఏందిరా బాబా నాకు అనిపించింది, నేను ఏం చేయాలి ఇప్పుడు నెక్స్ట్, ఎందుకంటే అలవాటు అయిపోయినా, నేను ఇంకా బ్లడ్లోనే ఉన్నా, నేను వచ్చేసినా నిజంగా అది ఏంది నెక్స్ట్ అలవాటు పడిపోయినా ఇంటికి. వచ్చిన తర్వాత జస్ట్ నేను ఇంటి దగ్గర రీచ్ అవుతున్నా, ఏదైతే వెల్కమ్ నాకు దొరికిందో అండ్ ఏదో ఓట్లు తక్కువ వచ్చి నేను ఓడిపోయినా అని చాలామంది అనడం ఒక పక్కకు పెట్టేస్తే, నా కోసం అక్కడ గల్లీ మొత్తం జనాలు నిండిపోయి బ్యాండ్ బారాత్ అండ్ ఇట్ వాజ్ లైక్ ఏ సెలబ్రేషన్, ఇట్ వాజ్ లైక్ ఏ డ్రీమ్. అరే నేనేది బిగ్ బాస్ విన్ అయ్యి వచ్చినట్టు నాకు ఏదైతే వెల్కమ్ చెప్పారో ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నేను ఎవరిని ఫస్ట్ హక్ చేసుకోలే, అందరికి నా బుడ్డోడేడి పిలువండి, వైఫ్ కూడా వచ్చింది, నాన్న ఇట్లా చేతికి నాకు రాయన్ వీలు అమౌంట్ హగిమ్. ఆవిడ వచ్చినాక వాడిని, తర్వాత నా కూతురు లాస్ట్ టైం ఎత్తుకున్న తర్వాత ఇంకా దిగి అప్పుడు అందరిని హక్ చేసుకున్నా. ఓకే, సో ఏదైతే అక్కడ మిస్ అయినానో ఐ వాజ్ స్పెండింగ్, వచ్చినప్పటి నుంచి నేను బయట ఎక్కువ ఎందుకు అనిపించలేదు అంటే ఐఎమ్ స్పెండింగ్ ద టైమ్ విత్ మై ఫ్యామిలీ. సో ఇప్పుడు శ్రద్ధ మళ్ళీ ఎగ్జామ్స్ ఉన్నాయి, చిన్నోని తీసుకొని బాంబేకి వెళ్ళిపోతుంది, సో వెళ్ళిపోయింది ఆల్రెడీ. సో తన ఎగ్జామ్స్ అనేది మళ్ళీ వస్తుంది, సో అప్పటివరకు నా వర్క్ చేసుకుంటూ ఉంటా, అట్లీస్ట్ నేను ఫోన్లో అన్న చూసుకుంటాను నన్ను. నేను పోయిన తర్వాత చిన్నోడు ఇట్లా అంటున్నాడు, వాడు ఇట్లనే చూస్తున్నాడు, నిజంగానే బాబా వచ్చిండా అని వాడు డైలీమాలో ఉన్నాడు 1-2 days. చిన్నోడు నేను చెప్పులు వేసుకొని ఉంటాడు, డోర్ దగ్గర ఇట్లా నించొని ఉంటున్నాడు, బాబా నువ్వు ఎక్కడికి పోతున్నావు అంటాడు. మళ్ళీ నేను పోతలేను నన్ను ఎక్కడికంటే, నువ్వు షూస్ తీ అంటాడు, లేకపోతే చెప్పులు తీ అంటాడు, సరే తీసేస్తే అప్పుడు వస్తాడు. ఓకే, బట్ ఇప్పుడు ఈ బికేమ్ నార్మల్, నిజంగానే బాబా వచ్చాడు అని. ఓకే, సో బయటికి వచ్చా, నా బుడ్డోడికి నేను ఒక రోల్ మోడల్ ఉండాలని ఎప్పుడు అనుకుంటా. అంటే వాడు పెద్దగా అయితే ఇంకొక హీరో ఆయనకు అవసరం లేదు, వాళ్ళ అయ్యనే ఆయనకి హీరోలాగా ఉండాలి అని నేను ఎప్పటి నుంచో ఫిక్స్ అయి ఉన్నా. ఇంట్లోంచి బయటికి వచ్చేప్పుడు బిగ్ బాస్ హౌస్ హీరో అని ఒక పేరు నాకు ఇచ్చిర్రు హౌస్ మేట్స్ అండ్ నాకు సార్. సో అంటారు కదా ఇల్లుని గెలిచిన తర్వాతనే రచ్చ గెలవాలని, ఇంట్లో గెలిచిన బయటకు వచ్చినాక వీళ్ళందరూ లవ్ చూస్తే అనిపించింది ఇల్లు గెలిచిన బయటకు వచ్చి రచ్చ కూడా గెలిచిన, మా బుడ్డోనికి హీరోలాగా కూడా నిలబడ్డాను. ఓకే ఓకే, సో బిగ్ బాస్ సీజన్ 5 అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎవరిని కలుస్తారు?
సీజన్ అయిపోయాక అంటే మొత్తం అయిపోయాక contestants అంటున్నారా? కంటెస్టెంట్స్లో ఎవరిని కలుస్తారు? ఆ టైంలో నేను ఫ్రీ ఉన్నప్పుడు ఎవరు ఫ్రీ ఉండాలని కలుస్తా. అందరూ ఎవ్రీవన్ లైక్స్ మీ, ఐ లైక్ ఎవ్రీవన్. ఇంకొకటి చిన్న చిన్న కోపాలు ఉంటే ఎప్పుడైనా షోలోనో లేకపోతే వర్క్ చేస్తాడు కలిస్తే సెట్ చేసేసుకుంటా. ఓకే, ప్రజెంట్ ఈ వీక్లో కూడా కొంచెం స్ట్రాంగ్ కంటెండర్స్ ఉన్నారు అందరూ. ఎవరు వస్తారని ఊహిస్తున్నారు బయటికి? ఎవరు రాకపోవచ్చా? ఏం జరగబోతుంది? ఏమో జెస్సీ బాగాలేడని చెప్పి తను సీక్రెట్ రూమ్ లో ఉన్నాడు. రియలీ ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్ లాస్ట్ 2 weeks నుంచి. బట్ ఐ వాస్ గివింగ్ హిమ్ మోరల్ సపోర్ట్. అరే డార్లింగ్, విల్ పవర్ ఉంటే నథింగ్ విల్ ఓవర్కమ్. రోజు అదే చెప్పాను తనకి. అండ్ తనని వచ్చేప్పుడు ఫస్ట్ కూడా నేను అందుకే ఇచ్చిన. సో నువ్వు గివ్ అప్ ఇవ్వకు, నువ్వు చేస్తూనే ఉండని చెప్పి. వి నెవర్ నో ఎప్పుడు బాడీ హీల్ అవుతుందో. సో ఒకవేళ హీల్ అయినట్టే జెస్సీ మేబీ దేర్. అండ్ ఇంకా ప్రియాంక అయితే సేవ్ అయింది, ప్రియాంక లేదు. వీళ్ళందరిలో కంపేర్ చేస్తే కాజల్ నాకు కొంచెం ఈ టైంలో వీక్ అనిపిస్తుంది కాబట్టి మేబీ. ఓకే, జెస్సీ కాజల్ మధ్యలో ఒకవేళ హెల్త్ బాగాలేకపోతే ఈ కాంట్ సర్వైవ్ మోర్. లేదు అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఎవరన్నా వెళ్ళొచ్చు, గాడ్ నోస్. ఎందుకంటే నేను ఫస్ట్ వీక్ నుంచి షాక్లోనే ఉన్నా, వీళ్ళు ఎలిమినేట్ అయ్యారా. లాస్ట్కి వస్తే నేనే షాక్ అయినా, అది మనకే జరుగుతుంది. మామూలుగా హౌస్లో మీరందరూ ఒక్కొక్క పదవి కోసం బాగా గొడవ పడుతున్నట్లుగా లేకపోతే పోటీ పడుతున్నట్లు కనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ కెప్టెన్ అవ్వడానికి అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఓకే, కనిపిస్తారు, వాళ్ళ రోల్ ఏదో కనబడుతుంది. కానీ రేషన్ మేనేజర్గా అంత ఏమి ఎక్స్పోజ్ కావట్లేదు బయటికి. కానీ దానికి కూడా రేషన్ మేనేజర్కి కూడా ఏదో లాట్ ఆఫ్ కాంపిటీషన్ కనిపించింది. అది నేను సెకండ్ టైం కెప్టెన్ అయినప్పుడు ఫస్ట్ టైం ఇన్ బిగ్ బాస్ హౌస్ రేషన్ మేనేజర్ కూడా టాస్క్ పెట్టిరు. అది అప్పుడు ఎవరెవరు చేస్తారు అంటే సన్నీ, మానస్, పింకి ముగ్గురు చేతులు ఎత్తారు. సో అక్కడ టాస్క్ పెట్టిరు అన్నమాట. ఆ టాస్క్ పెట్టిన దాంట్లో కూడా నాకు కొంచెం ఫస్ట్ టైం అదే దీనికి కూడా టాస్క్ ఉందా, నెక్స్ట్ టైం చదువు టాస్క్ ఉంటుంది అనుకున్నా. బట్ నెక్స్ట్ టైం అవ్వలేదు, అంతే, అది అక్కడికే ఉంది టాస్క్. ఓకే, సో బయట కనిపించింది ఏంటంటే ఇది ఏం కనపట్లేదు, ఆ రోల్ ఏం కనిపించట్లేదు, కానీ దాని గురించి కూడా నేనవుతానని కనబడింది. ఏమంటే రేషన్ మేనేజర్ రోల్ చాలా ఇంపార్టెంట్ రోల్. ఎట్లా అంటే కెప్టెన్ ఎంత ఇంపార్టెంటో ఇంటికి రేషన్ మేనేజర్ కూడా అంతే ఇంపార్టెంట్. మాకు లిమిటెడ్ వస్తాయి అన్నమాట. సో దాన్ని ఇంట్లో అమ్మలు, భార్యలు, అక్క చెల్లెలు ఎలాగైతే మెయింటైన్ చేస్తారో అది ఎంత కష్టమో నేను 3 సార్లు అయినా కాబట్టి నాకు తెలిసింది. అండ్ ఇట్స్ నాట్ సో ఈజీ జాబ్. అందరినీ కలుపుకోవాలా, అందరు తిన్నారో చూసుకోవాలి, అందరికి అన్నీ వెళ్ళేలా చూడాలి, అందరు అడిగినా అన్నీ నేను ఇవ్వలేను అనేవాళ్ళు. సో లిమిటెడ్ ఉంటుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అది. ఓకే, సో అవన్నిట్లో నేను 2 సార్లు క్యాప్టెన్, 3 సార్లు అంటే 9 weeks అయినా 9 weeksలో 5 weeks నీ పనులలోనే బిజీ ఉన్నా. సో అందుకే నాకు మరీ టూ మచ్గా వేరే వాళ్ళతో ఇంటరాక్షన్ అవ్వడానికో లేకపోతే వెళ్ళి వాళ్ళతో కన్వర్జేషన్ నాకు నచ్చితేనే నేను వెళ్తా. నాకు వాళ్ళు చేసే కన్వర్జేషను, వాళ్ళు ఎవరో మాట్లాడుతుంటే వెళ్ళి మధ్యలో కూర్చోడాలో నాకు ఇష్టం ఉండదు. సో ఐ వాజ్ టేకింగ్ మై స్పేస్, ఐ వాజ్ డూయింగ్ మై వర్క్. వాట్ ఎవర్ బిగ్ బాస్ చెప్పిన రూల్స్ పాటిస్తా. నేను బయట ఏదైనా రూల్స్ ఉంటుంది పాటిస్తా. సో సేమ్ బిగ్ బాస్ చెప్పిన రూల్స్ నేను పాటించుకుంటూ పోయినా, నా ఆట నేను ఆడినా. ఓకే, ఇన్ కేస్ రీఎంట్రీ ఉంటే అది ఖచ్చితంగా మీరే అవుతారని చెప్పి ఇప్పుడు టాక్ ఉంది. సో రీఎంట్రీకి ఎలాంటి ప్రిపరేషన్స్తో వెళ్ళబోతున్నారు ఇన్ కేస్ వెళ్తే? ఫింగర్ క్రాస్. బిగ్ బాస్ హౌస్ లోపలికి నేను ఫస్ట్ టైం మొన్న వెళ్ళినప్పుడు కూడా నేను ఏ ప్రిపరేషన్తో పోలే. ఒకటే అనుకున్నా, బిగ్ బాస్ హౌస్లోకి నీకు వెళ్ళడం విన్నింగ్ లూజింగ్ ఎవరో ఒకళ్ళది అవుతుంది, విన్నైతే సూపర్. లేదంటే బయటికి వచ్చిన తర్వాత విన్ అవుతే అందరు పబ్లిక్ అందరు ఫుల్ మనకి లైక్ చేయడమో అది ఉంటుంది. బట్ నన్ను నేను లైక్ చేసుకోకపోతే వేస్ట్. నాకు అంటే బయటకు వచ్చినాక ఏదైనా పెద్ద ఇది అయిపోయిన తర్వాత ఏదైనా పెద్ద స్టార్ అయినా, ఎగ్జాంపుల్ స్టార్ అయిన తర్వాత ఆ రీగ్రెట్ ఫీలింగ్ ఉంటుంది. అరే విశ్వ, ఆ గేమ్ కోసం నువ్వు నీలాగా లేకుండే నువ్వు యాక్ట్ చేసినావు, అది చేయకపోతే ఈ లైఫ్లో నీకు ఇది ఒక్కటే రీగ్రెట్ ఉండిపోయింది రా భయ్ అని నాకు నేనే అనుకుంటుంటాను. మన లోపల అంతరాత్మ బాగుంటుంది, బాగా మాట్లాడుతుంటాను అంత. సో నేను బయట ఎట్లుంటానో అట్లనే నేను లోపల ఉన్నా, అట్లనే బయటికి వచ్చిన, ఓ మంచి పేరుతో బయటకు వచ్చినా కదా, ఐఎమ్ ఫైన్. ఓకే, ఓకే. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? ప్రజెంట్ ఏం చేస్తున్నారు? తర్వాతకి ఏం ఒప్పుకున్నారు? నేను రీసెంట్గానే ఒక పెద్ద కంపెనీతో సైన్ అప్ చేసిన. సో ఇంకేం వచ్చినా ప్రాపర్గా అంటే జస్ట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ వెబ్ సిరీస్ అండ్ మూవీస్. ఇంకా 19 years జర్నీలో నాకు నన్ను నేను ప్రూవ్ చేసుకునే ప్రాపర్ రోల్ కానీ క్యారెక్టర్ కానీ అవకాశం కానీ నాకు ఇప్పటికి రాలే. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ప్రాపర్ మూవీ, ప్రాపర్ వెబ్ సిరీస్, ఇక్కడ నన్ను నేను ప్రూవ్ చేసుకునే, నా లోపల ఉన్న టాలెంట్ తీసే డైరెక్టర్స్ ఎవరన్నా దేవుడికి అదే మొక్కుతాను అలాంటి డైరెక్టర్స్ని,
అలాంటి స్క్రిప్ట్ అలాంటి క్యారెక్టర్స్ నాకు వచ్చేలా చేయి దేవుడానే ప్రేయర్ చేస్తున్నా. ఓకే. సో వస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఐ నెవర్ ప్లాన్ ఫర్ ఫ్యూచర్, ఎందుకంటే ఫ్లోలో ఫాలో అయిపోతా. హౌస్లో కూడా ఫ్లో ఎట్లుండి అట్లనే వెళ్ళిపోయినా నేను, నాలాగా నేను ఉండి ఇన్ కమింగ్ డేస్ ఆల్సో ఐ విల్ బి ద సేమ్. ఓకే. ప్రతి సీజన్లో కొంచెం తొందరగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ జరగడం కనపడింది. ఇప్పటికి ఇంకా జరగలేదు. ఈ టైం ఉండదనుకుంటున్నారా? ఏంటి పరిస్థితి? అంటే ప్రతిసారి 16 మెంబర్స్ రావడము, దాని తర్వాత ఒక 2-3 వైల్డ్ కార్డ్స్ రావడం అట్లా జరిగేది. ఈసారి ఒకటే ఏకంగా 19 మెంబర్స్ ఒకటేసారి ఎంట్రీ వచ్చేసినారు. బట్ లోబో ఒకసారి రీఎంట్రీ ఇచ్చినారు. అయితే నేను నిన్న 2 రోజులు అదే అనుకున్నాను, లోబోకి వచ్చిన ఛాన్స్ ఒక్కసారి నాకు ఇస్తే మజా వస్తుంది కదా. నేను ఎప్పుడైతే ఇంకా గేమ్ ఇది కాదు ఇంక ఇది అయింది, ఎవరైతే ఇట్లా ఉన్నారో నేను బాగా గట్టిగా ఫిక్స్ అయిపోయినా. ఈసారి అంటే సండే నామినేషన్స్ అయిపోతాయి, ఎలిమినేషన్స్ అయిపోతాయి, ఎవిక్షన్ నెక్స్ట్ డే మళ్ళీ నామినేషన్స్. గట్టిగా ఫిక్స్ అయి ఉండే ఈసారి బాగా గట్టిగా ఉండే చేద్దాము, ఇంకా స్టార్ట్ చేయాలి, ఇంక ఇది కాదు. ఇప్పటిదాకా అయిన జర్నీ వేరు, ఇంకా నెక్స్ట్ 6 వీక్స్ ఉన్న జర్నీ టోటలీ వేరు అని నా ప్లాన్ అట్లుండే, ఇట్లా ఫిక్స్ అయ్యండి. బట్ చూసుకుంటే నేనే బయటకు వచ్చాను. ఓకే. లేకపోతే ఇంకా గట్టిగా ఆడేవాళ్ళు? ఇంకా ఆబ్వియస్గా ఫస్ట్ నేను గట్టిగానే ఆడుతున్నా అనిపించింది, ముఖం మీదనే అంటున్నా. అది స్ట్రైట్గా మాట్లాడి గట్టిగా అనడం అందరికి నచ్చకపోవచ్చు, అందరు రిసీవ్ చేసుకోకపోవచ్చు. అది వాళ్ళ ప్రాబ్లం అనా, అది నా ప్రాబ్లం కాదు. ఓకే. ఇక టాప్ 5లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5లో నేను ఆల్రెడీ మన స్టేజ్ మీద కూడా చెప్పిన షన్ను. షన్ను ఆల్సో అంటే మంచి దిమాగ్ ఉన్న పర్సన్, మంచి అంటే ఉన్నాయి ఆయన మెచ్యూరిటీ లెవెల్స్, మంచి లెవెల్స్ ఉన్నాయి. అదే అందుకే నా స్టేజ్ మీద నీ ఏజ్లో ఉన్నప్పుడు అంత మెచ్యూరిటీ నాకు లేదు బ్రో. బట్ అదే ఫస్ట్ వీక్లో అని చెప్పిన ఐఎమ్ ఫీలింగ్ సో బ్లెస్డ్ వాచింగ్ యూ, ఇంత మంచి మెచ్యూరిటీ ఉంది, ఇంత నీకు ఇది ఉందని. రాను అది వేరేగా వెళ్ళిపోతుండే అనమాట. అది అట్లా కూడా చెప్పిన యాటిట్యూడ్ సమ్టైమ్స్ విల్ షో సమ్ యాటిట్యూడ్, అది అందరు తీసుకోలేరు, తీసుకోకు అని చేయకు అని చెప్పి. నేను ఏమంటా అంటే ఎప్పుడైతే కెప్టెన్ అయినప్పుడు ఎట్లయితే అందరితో కలిసి అన్ని వర్క్స్ చేసుకుంటా ఎట్లున్నావు, మిగతా రోజులు అట్లనే ఉండు భయ్. ఓడిపోతేనేమో కింద కుంపట్టు ఉన్నట్టు ఉంటావు, ఓతో మాట్లాడకుండా అది మొత్తం లాస్ అయినట్టు. గెలిస్తే మాత్రం ఇక అసలు నీ అంత కుషోడు ఉన్నట్టు ఉంటావు. సో ఎప్పుడు కుషోడు నీ గేమ్ ఆడుతుండు మంచిగా ఉంటుంది. సో ఇఫ్ విల్ బి లైక్ దట్ విల్ బి ఆల్సో దేర్ ఇన్ టాప్ 5. అండ్ సన్నీ బాగా ఆడుతున్నాడు. అండ్ నేను సన్నీకి ఎప్పుడు ఒకటే చెప్తాను, ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా నేను చెప్పేది డార్లింగ్, కోపం రావడం సహజం, అదొక ఎమోషన్, అది రావాలే. అది ఎవరో ఇంకా మన వాళ్ళు ఇంట్లో అందరూ తీసుకోలేకపోతున్నారు, లేకపోతే నువ్వు ఇట్లా తగ్గించుకోవాలంటే దాన్ని ఎక్కడి వరకు వెళ్ళాలో ఆ సాచురేషన్ పాయింట్ వరకు వెళ్ళు, తర్వాత స్లో డౌన్గా. కానీ మొత్తానికి లేకున్నట్టు ఉంటే ఫుల్ కోపం, లేకపోతే ఏం లేనట్టు ఉండకు, కొంచెం దాన్ని బ్యాలెన్స్ చేయి. అండ్ యూ విల్ బి వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెండర్స్. అన్నీ కూడా కామెడీ చేస్తాడు అండ్ మంచి పర్సన్ కూడా సన్నీ. సో తను ఉంటాడు. అండ్ ఈవెన్ రవిని అందరూ గుంటనక్క లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్ అదని అంటారు. ఆయన ఇన్ఫ్లుయెన్సర్. ఇప్పుడు నేనేమంటా అంటే, నేను నీతో మాట్లాడుతున్నా, నేను మీతో అంటా ఇంకా అరే నువ్వు అది చేసే, ఇది చేసే, ఇట్లా చేసే, అది చేసే అంటే నువ్వు విని అది చేస్తే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయినావు. ఇన్ఫ్లుయెన్స్ అట్లా బయట మన జనాలు కూడా, లేకపోతే బయట మన వరల్డ్లో కూడా చాలామంది మనకు చాలా చెప్తారు, కానీ మనకి ఏం నచ్చుతుందో అదే చేస్తాము. సో మీకు నచ్చింది మీరు చేయకపోతే అది మీ ప్రాబ్లం, అంతే. వేరే మీద ఏలుబెట్టి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్ సార్ అని చెప్పడం తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ రవికి నేను ఒకటే చెప్తూనే ఉన్నా స్టార్టింగ్ నుంచి, మన స్టేజ్ మీద అదే చెప్పిన, రవి నీకు అర్థమైంటే నేను దేని గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి నేను డిగ్రేడ్ చేసి మాట్లాడుతుంటే నువ్వు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు సమయం మాట్లాడుకొని ఏదో దాన్ని సెట్ చేసుకోవడం అనేది ప్రాపర్ కాదు. ఎందుకు అట్లా ఉంటున్నావు, నువ్వు ఉండకపోయి అట్లా ఎందుకు ఫస్ట్ నుంచి ఆయన ఎవరైతే మాట్లాడుతున్నారు యాంకర్గా తను బయట కూడా అంతే. ఇప్పుడు ఒక స్టేజ్ మీద ఎక్కినప్పుడు 10 మంది ఉంటారు, ఎవరికి 10 మంది పదలా మాడతారు. మన అందరిని దగ్గర తెచ్చి మళ్ళీ ది ఎండ్ నీట్గా చేయడమే యాంకర్ రోల్. ఆ రోల్ ఇక్కడ ప్లే చేస్తే కాదు, బికాజ్ నువ్వు బ్యాడ్ అవుతావు, అంటే నువ్వు నాటకాలు చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నట్టు ఉంటుంది. సో తగ్గించుకోపోయాను ఫస్ట్ నుంచి చెప్తున్నాను నేను. నువ్వు అట్లా తగ్గించుకోకపోతే నీతో ఉండే, అందుకే నీతో ఉండబోయని చెప్తాను నేను. ఎప్పుడన్నా కూర్చుంటే నేను కూర్చున్నప్పుడు ఏదో ఒకటి ఇట్లాంటి టాపిక్లు వెళ్తాయి మా ఇద్దరి మధ్య. ఓకే. లేదంటే గేమ్ పరంగా ఇస్ వెరీ క్లెవర్, గేమ్స్ బాగా ఆడతాడు. అండ్ అదొక్కటి తగ్గించుకుంటే విల్ బి దేర్ ఇన్ టాప్ 5. శ్రీరామచంద్ర ఈజ్ అ గేమ్ చేంజర్. అండ్ ఆయనకి ఇప్పుడు ఏమనాలి, ఇండియన్ రియల్ హీరో సోను సూద్ సపోర్ట్ ఒకటి వచ్చింది, విన్నారా అది? సో సోను సూద్ అన్న సపోర్ట్ చేయడం, దట్స్ గ్రేట్నెస్ ఆఫ్ సోను సూద్ అన్న. అండ్ అంటే బయట వాళ్ళు సపోర్ట్ చేయడము, మనం వర్క్ చేసినారు కాబట్టి సపోర్ట్ చేయడం వేరైతే, నేను ఎందుకు శ్రీరామచంద్ర అంటున్నా అంటే తను ఎవరితో ఇది మాట్లాడు,
నేను వాళ్ళని నువ్వు ఎవరు నామినేట్ చేస్తున్నావా లేదా నువ్వు ఎవరిని బర్స్ట్ ఇస్తున్నావు ఏం మాట్లాడు. అవును. జస్ట్ ఆ కన్వర్జేషన్స్ ఉంటే కూర్చుంటాడు, అందరు మాట్లాడినా వింటాడు, కానీ తను చేసేది తను చేస్తాడు. అండ్ గేమ్స్ టాస్క్లు వచ్చినప్పుడు ఎవరు ఊహించరు ఇట్లా చేసేసిండా అట్లా చేసేసిండా అని చెప్పి. సో హీ నోస్ వెన్ వాట్ టు డూ అండ్ హీ విల్ డూ అండ్ ఈస్ ప్లేయింగ్ ఎ రైట్ గేమ్. అండ్ పక్కా టాప్ 5 ఉంటాడు అండ్ గట్టిగా అట్లనే ఆడాలంటే పాపం అమిత మంచి క్లోజ్ అయ్యింది అంటే క్లోజ్ ఇన్ ద సెన్స్ శ్రీరామ్ని అందరు అర్థం చేసుకోలేరు. శ్రీరామ్ అదే అనుకుంటాడు, నన్ను చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటాడు, తల అమిత ఒకతాను అన్నాడు. కరెక్ట్ తర్వాత నేను బట్ తను ఒకళ్ళు అట్లా వెళ్ళిపోతే చాలా లోన్లీ ఫీల్ అవుతుండే. ఇప్పుడిప్పుడే అంటుండే అరే బాబా ఏడిపోయాడు ఆ పులి, ఆ తమ్ముడు ఏడిపోయాడు, ఇట్లయితే బేకార్రా పోయి అంటుంటే నేను అంటే మళ్ళీ పులి కనిపించిండు పోయి మళ్ళీ హక్ చేసుకున్నాను రీసెంట్గానే. సో ఈజ్ అగైన్ బ్యాక్. సో అదొక్కటి తప్పితే తన లోపల ఏం మైనస్ ఈజ్ ప్లేయింగ్ వండర్ఫుల్ అండ్ యూ గాట్ సచ్ ఎ వండర్ఫుల్ గేమ్ ప్లాన్. ఓకే, సో టోటల్లీ టాప్ 5 చెప్పారు. ఇప్పుడు విన్నర్ ఎవరు అవుతారని అనుకుంటున్నారు? అదే చెప్తున్నా, చిన్న చిన్న మిస్టేక్ అంటే చిన్న చిన్న కరెక్షన్స్ అందరిలో ఉన్నాయి. సో అవి సెట్ చేసుకుంటే ది బెస్ట్ విల్ బి ద నెంబర్ 1. ది బెస్ట్ అంటారా? ఇంకా ఎవరు ఊహించలేరు అయితే చివరి టైంలో ఏమన్నా జరగదు. రవి అని అనుకుంటున్నాను. ఓకే, శ్రీరామ్ is very strong and Ravi also Nagich is also very strong, so let's see, hope for the best. సో బయటకు వచ్చాక బిగ్ బాస్ 5 సీజన్ మీద ఓవరాల్గా మీరు విన్న రివ్యూస్ ఏంటి? మల్టిపుల్ అంటే రివ్యూస్ కొంతమంది అంటారు ఇదంతా స్క్రిప్టెడ్ అంటారు, కొంతమంది అంటారు ఇదేంది ఈసారి ఈ సీజన్ ఏంది ఇట్లుంది, స్ట్రాంగ్ ఆడేటోళ్ళందరినీ బయటికి పంపిస్తున్నారు అని అంటున్నారు. అండ్ సో ఈ రెండు మిక్స్ టాక్ నేను ఏం చెప్తానంటే ఓట్స్ ఇంపార్టెంట్. సో పబ్లిక్ విల్ డిసైడ్. ఆ ఓట్స్ వల్లే కంటెస్టెంట్స్ ఉండాలా, సేవ్ అవుతారా, ఎలిమినేట్ అవుతారా అనేది పబ్లిక్ చేతిలోనే ఉంది, బిగ్ బాస్ చేతిలో ఉండదు. గేమ్స్ ఇచ్చే వరకు బిగ్ బాస్ చేతిలో ఉంటుంది, రూల్స్ చెప్పే వరకే బిగ్ బాస్ చేతిలో ఉంటుంది. తప్పితే నామినేషన్స్ బిగ్ బాస్ చేతిలో ఉండవు, ఎలిమినేషన్స్ బిగ్ బాస్ చేతిలో ఉండవు. సో అది పబ్లిక్ చేతిలోనే ఉంటుంది. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి తప్పు అనిపించిందేమో, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ స్క్రిప్టెడ్ దట్ ఐ క్యాన్, ఎందుకంటే దానిలోనే ఉన్నా కాబట్టి అన్ని సీజన్లు అంటారు స్క్రిప్టెడ్ అని ముందు నుంచి అంటున్నారు. బట్ నేను దానిలో జర్నీ చేసినా కాబట్టి నాకు ఏడు అది స్క్రిప్టెడ్ అనిపించలేదు. ఓకే. అండ్ బిగ్ బాస్ తీసుకున్న డిసిషన్స్ అంటూ ఏమి లేవు. సో నామినేషన్స్ బిగ్ బాస్ చేతిలో లేవు కాబట్టి ఇంటి సభ్యుల చేతిలోనే ఉంది. ఎలిమినేషన్ సేవ్ చేసేది సేవ్ చేయని పబ్లిక్ చేతిలో ఉంది. సో ఐ కాంట్ సే దట్ బిగ్ బాస్ వల్ల బయటకు వచ్చినారని నేను అనలేను. సో ఓట్స్ వల్లనే మనం బయటకు వస్తాం, లోపల ఉంటాం. ఓకే. సో ఒక మంచి ప్రాజెక్ట్ ఏదో సైన్ చేశానన్నారు. సో ఫ్యూచర్ ఇంకా అలాగే మీరు అనుకున్నట్లుగా మీ అబ్బాయికి హీరోగా మీరు అలా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ విశ్వ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ.